హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఎటువంటి పప్పులు ఉడికించే పని లేకుండా అప్పటికప్పుడు సాంబార్ తయారు చేసుకోవచ్చు. ఇది ఇడ్లీలోకి దోశలోకి సూపర్ ఉంటుంది. చట్నీ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి చూడండి. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు 5 వరకు వేసుకోవాలి. టమాటాలు 2 తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు 2 ముక్కల కింద కట్ చేస్తే సరిపోతుంది. చిన్న ముక్కల కింద కట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటాలు కూడా పెట్టేసుకున్న తర్వాత 6 వెల్లుల్లిపాయ రెమ్మలు వలిచేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఈ ప్లేస్లో కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకొని విజిల్ రానివ్వండి. కుక్కర్ 3 విజిల్లు వచ్చే వరకు విజిల్ రానివ్వండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మూత తీసుకోండి. టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు టమాటాలో పైన ఉన్న లేయర్ని తొక్కను తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. లోపల పార్ట్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిపైన ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా వేరే గిన్నెలో కొంపేసుకొని టమాటాలు ఉల్లిపాయలని మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మెత్తగా చేసుకోండి. లేదనుకోండి మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. ఎక్కువ ఉడికించినట్లయితే మ్యాషర్తో మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మెంతులు కొంచెం వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకోవాలి. మరీ ఎక్కువైతే చేదు వస్తుంది కాబట్టి 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 3 ఇరిపేసి వేసేసుకోండి. ఇప్పుడు పోపులన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇక్కడ నాకు వెల్లుల్లిపాయలు 4 వేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. వెల్లుల్లిపాయ కూడా వేసుకుని దాన్ని కూడా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ తయారు చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాము, ఎండుమిరపకాయలు వేసాము కాబట్టి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం టమాటాలో నుంచి నీరు పక్కకు తీసుకున్నాం కదా, ఆ నీళ్ళను కూడా వేసేసుకోవాలి. కుక్కర్లో కూడా 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఆ నీళ్లు కూడా వేసుకోండి. ఎక్స్ట్రాగా ఇంకొక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. మొత్తం మనం లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీనిలో సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం అంతా కూడా బాగా మరగనివ్వండి. ఇది మరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకోండి. దీనిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోండి. అసలు ఉండలు అనేది ఉండకూడదు మనకి. మొత్తం అంతా కూడా లిక్విడ్ లాగా అయిపోవాలి. మొత్తం పిండి ఎక్కడ కనిపించకూడదు. చూడండి, మొత్తం అంతా ఇలాగ ఉండాలి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న వాటర్లో వేసేసుకోండి. ఇక్కడ మనం ఎటువంటి పప్పులు వాడట్లేదు కాబట్టి శనగపిండి తీసుకున్నాము. మనకి ఇక్కడ సాంబార్ కొంచెం చిక్కపడుతుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీనిపైన కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కానీ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఎటువంటి పప్పు వాడకుండా మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలనుకోండి, సాంబార్ కావాలంటే ఇలా చేసి చూడండి. ఇడ్లీలోకి మాత్రం చాలా బాగుంటుంది, దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీ అయిన సాంబార్ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.